నమస్కారం వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో శని ఆదివారంలో జరగాల్సిన సింహగిరి ప్రదక్షిణ ఆలయ ప్రదక్షిణలను రద్దు చేసినట్లు ఈవోడీ బ్రహ్మరాంబ తెలిపారు. దేశీయంగా బంగారం ధర ఈ వారాంతపు రోజైన శుక్రవారం 48,000 పైన ముగిసింది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే 10 గ్రాముల బంగారం ధర ₹112 నష్టపోయి 48,046 వద్ద స్థిరపడింది. జీవీఎంసీ 69వ వార్డు పరిధి షీలానగర్ హరిజన జగ్గయ్యపాలెంలోని వైన్ షాపులను వెంటనే తొలగించాలని స్థానికుల ఆందోళన. ప్రజా రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 200 రోజులకు చేరుకున్న సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు నజీర్ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని కోసం అమరులైన వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో మృత్యుర్నమామిహం అంటూ 32 అక్షరాల నృసింహ మంత్రాన్ని జపిస్తూ తూర్పు సముద్రాన్ని ఆనుకొని సింహవృత్తిలో 32 కిలోమీటర్ల విస్తీర్ణంతో వెలుసిల్లుతున్న సింహగిరికి ప్రదక్షిణం చేసి శత్రు సంహారం కోసం 32 రూపాలను ప్రదర్శించిన వరహా నరహరిని కనులారా దర్శించాలని భక్తజనం ఆషాఢ పౌర్ణమి కోసం ఎదురుచూస్తారు. అంతటి పర్వదినం రానే వచ్చింది. అయినా విజృంభిస్తున్న కరోనాను దృష్టిలో ఉంచుకొని శనివారం సింహగిరి ప్రదక్షిణం, ఆదివారం ఆలయ ప్రదక్షిణ ఉత్సవాలను దేవస్థానం అధికారులు రద్దు చేయడంతో ఈసారి అప్పన్న భక్తులు స్వామిని మదిలోనే తలుచుకొని ఆత్మ ప్రదక్షిణతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో శని ఆదివారాల్లో జరగాల్సిన సింహగిరి ప్రదక్షిణ, ఆలయ ప్రదక్షిణలు రద్దు చేసినట్లు ఈవోడీ బ్రహ్మరాంబ తెలిపారు. ఏటా గిరి ప్రదక్షిణలు సుమారు 5 లక్షలు, ఆలయ ప్రదక్షిణకు స్వామిని దర్శించుకునేందుకు సుమారు 1,00,000 మంది వరకు భక్తులు సింహాచలం వస్తుంటారు. ఈ 2 రోజులు స్వామిని దర్శించుకునేందుకు గంటకు 300 అవకాశం కల్పిస్తామన్నారు. ప్రదక్షిణలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ఈవో స్పష్టం చేశారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, సింహాచల దేవస్థానం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు స్వామివారి సేవలో గిరి పౌర్ణమి సందర్భంగా బండాగారం వద్ద 3 మణుగులు సుగంధ ద్రవ్యాలతో కస్తూరి పసుపు, కుంకుమ, అనేక రకాల పచ్చకర్పూరం అన్నీ కలిపి సుగంధ ద్రవ్యాలతో చెంటు పన్నీర్తో కలిపి ఈ యొక్క 3 మణుగులు తయారు చేయడం జరిగింది. రాత్రి అంటే తెల్లవారుజామున తెల్లారితే 5వ తారీఖు ఆదివారం అనగా రాత్రి 2:30కి సుప్రభాత సేవ అయిన తర్వాత స్వామివారికి విషక్షేణ పూజ పుణ్యాహవాచనం జరుగుతుంది. అదైన తర్వాత స్వామివారికి చందన సమర్పణ, 3 మణుగులు చందన సమర్పణ జరుగుతుంది. అదైన తర్వాత స్వామివారికి బాలభోగం, రాజభోగంతో సహా అవుతుంది. ఈ సందర్భంగా భక్తులకు దూరం నుంచి దర్శన భాగ్యం మాత్రమే ఉంటుంది. ప్రదక్షిణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దుగా కోరుచున్నాము. దర్శన నిమిత్తం రావాలను. ఇది కరోనా వైపరీత్యా మనం అందరం కూడా చల్లగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వైదిక సాంప్రదాయకు ఇది చేస్తున్నాము. కావున మీ అందరూ కూడా సహకరించి భక్తులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇది లాస్ట్ చంద్ర సమర్పణ గిరి పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి. ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ప్రచారార్థం అన్నీ జరుగుతూ గిరి పౌర్ణమి భక్తులతో కిటకిటలాడేది. ఈ కరోనా సందర్భంగా వైదిక సాంప్రదాయ ప్రకారంగానే కేవలం అర్చకులు మాత్రమే ఇక్కడ చేస్తారు. ఈ చంద్ర సమర్పణ నేను అంచేత ప్రచారార్థం లేదు. తర్వాత ఇంకోటి ఏంటి, గిరి ప్రదక్షిణానికి ఎవరు కూడా భక్తులు ఎవరు రావద్దని మనం చేస్తున్నాము. పై ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి ఈ కార్యక్రమం చేస్తున్నారు. కావున వారికి, దేవాలయానికి అన్నిటికీ కూడా మనం సహకరిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందండి. ప్రత్యక్షంగా దూరం నుంచి నీలాద్రి గట్టి నుంచి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. రాజధాని అమరావతి ఉద్యమం ఒక బూటకమని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 200 రోజుగా అక్కడ ఉద్యమం చేస్తున్నది రైతులు కాదని, పెట్టుబడిదారులతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న డ్రామా అని విమర్శించారు. అమరావతికి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం 3 రాజధానుల ఏర్పాటుకు ముందుకు వస్తే బాబు స్వార్థ ప్రయోజనాల కోసమే ఉద్యమం పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆయన మాటలు జనం నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. దశాబ్దాలుగా రాయలసీమ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు వెనుకబడ్డ ఆ ప్రాంతానికి ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు.
వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని నాగిరెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచం వ్యాప్తంగా ఉద్యమం చేస్తారట అమరావతి భూముల గురించి, అమరావతి రాజధాని గురించి. చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రపంచ వైద్యుగా ఉద్యమం చేయడానికి అసలు ప్రజలు ఎవరు ఉన్నారు, ఉద్యమకారులు ఎవరు ఉన్నారు? ఆయన అంట కేవలం విజయవాడలో 200 రోజులు రిలే మాస్టర్ నిరాహార దీక్ష చేస్తున్నది 200 మంది. ఆ 200 మంది కూడా రైతులు కాదు. అందులో తనకు కావలసిన మనుషులు, తన అనుయాయులు, తన బెనామీలు కొనుక్కున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి 50 మంది ఉంటే 150 మందికి చంద్రబాబు నాయుడు డైలీ పేమెంట్ ఇస్తూ ఆడ కూర్చోబెట్టి, అది కూడా అతని జోబులో డబ్బులు తీయకూడదని, దానికి కూడా అమరావతిని మరి విజయవాడలో ఉండాలని సందాలు కూడా తండి అక్కడ డబ్బా పెట్టి ఆ డబ్బాలో వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇస్తూ 200 మందిని 11 గంటలు కూర్చుంటారు, 4 గంటలు లెగిసిపోతారు. అది ఆ అమరావతి అక్కడ రాజధానిగా ఉండాలని కోరుకున్నటువంటి ప్రజలైతే మాత్రం కారు. కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా కారు. కేవలం డబ్బులకి తన అనుయాయులు భూములు కొనుక్కున్నారు కనుక ఆ భూములకి రాజధాని 3 రాజధానులుగా పెడితే ఎక్కడ రేటు పడిపోయి టీడీపీ పార్టీ ఆఫీసులో ప్రజా రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 200 రోజులకు చేరుకున్న సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు నజీర్ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని కోసం అమరులైన వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి కోసం రైతులు అమరులయ్యారని, వారి త్యాగం వృధా కారాదన్నారు. అమరావతిని ఎవరూ ఏమీ చేయలేరని, దానికో చరిత్ర ఉందన్నారు. ప్రాచీన నాగరికతకు చిహ్నమని, శాతవాహనుల రాజధాని అని చెప్పారు. అమరావతి అజరామరమణిగా పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు పాలన చూసి అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు అని, మరి నేడు వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తరువాత ఒక పరిశ్రమ రాలేదని ఆయన అన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏ విధంగా ఆ ప్రజల్ని, అక్కడున్న రైతుల్ని మీరు మోసం చేస్తున్నారో, మీరు సాక్షాత్తు దేవుళ్ళని కూడా మోసం చేస్తున్నారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అమరావతి ఏది మా రాజధాని ఉందో ఆ రాజధానిలో ఒక పవిత్రమైన హిందూ సోదరులకి, మనోభావాలకి ఎక్కడైనా సరే ఇబ్బంది కలగకుండా చాలా పవిత్రంగా ఉండాలి, మనోభావాలకి దగ్గరగా ఉండాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గుడిని దాదాపు 25 ఎకరాల్లో టీటీడీ ఆధ్వర్యంలో అప్పటి టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ గారి ఆమోదంతో 150 కోట్లు టీటీడీ ఆ గుడి కడతానికి వాళ్ళ యొక్క దీంట్లో ఇవ్వటం జరిగింది. కానీ ఇవాళ మీరు తెలుసుకోవాల్సిన విషయం, అటు వెంకటేశ్వర స్వామి గుడి కానీ, అలాగే ముస్లిమ్స్కి ఇండోనేషియాలోనే అతి ప్రాముఖ్యత కలిగిన మసీదు యొక్క ఆకారంలో ఒక 5 ఎకరాల్లో ఒక మసీదు, అలాగే అన్ని విధాలుగా అన్ని అంగులతో పవిత్రమైన ఆకారంతో ఒక చర్చు, అన్నిటి నిర్మాణ స్థలాలు కేటాయించారు. అంటే ఇది వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన పేరు. కానీ ఈ మధ్య జరిగిన రాష్ట్రం యొక్క బట్వారా జరిగింది. 3 రెడ్లు గారుకి పెద్దరెడ్డి గారు ఇచ్చారు. ఈ వైఎస్ఆర్ పార్టీ అంటే నాకు కొత్తగా ఈ యొక్క ఆలోచన వాళ్ళు పంచిన విధానాన్ని బట్టి వస్తుంది. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈ 3 పనిచేశాడు పార్టీ అతను. వైఎస్ఆర్ వీళ్ళకి ఒకరికి 3 జిల్లాలు, మిగతా వాళ్ళకి 5 జిల్లాలు పనిచేసి కేవలం వాళ్ళు ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ బడుగు బలైన వర్గాల్ని అనగదీసే విధంగా ఆ పార్టీలో రాజ్యం ఎలా వెళ్తున్నారో అలాగే దేవుడికి కూడా 150 కోట్లు టీటీడీ అప్పుడు తెలుగుదేశం హయాంలో కేటాయిస్తే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిందంటే ఆ 150 కోట్లని 30 కోట్లు చేశారు.
విజయనగరం జిల్లా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు రాష్ట్ర రాజధాని కోసం భూములనే కాదు అమరావతి కోసం పోరుబాటలో ప్రాణాలు కూడా త్యాగం చేసిన అమరావతి రైతులకు సంఘీభావంగా కోవిడ్-19 నియమాలు పాటిస్తూ మండల స్థాయిలో దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ రాజధాని తరలిపోవటానికి వీల్లేదంటూ గత 200 రోజులుగా దీక్షలు చేస్తున్న వారికి మద్దతుగా మండల స్థాయి దీక్షలు చేపట్టామని అన్నారు. భారతదేశ చరిత్రలో దేశ రాజధాని కోసం 29,000 రైతు కుటుంబాలు 34,000 ఎకరాలను ఇస్తే చంద్రబాబు నాయుడు ల్యాండ్ పుల్లింగ్ చేసి నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి రాజధాని అక్కడ ఉండకూడదని వికేంద్రీకరణ పేరుతో కర్నూలు, విశాఖపట్నం వెలుగులోకి తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం శివరామకృష్ణ, మండలం పార్టీ అధ్యక్షులు గండ్రేటి అప్పలనాయుడు, వేమల చైతన్యబాబు, రుంకాన అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెలుగుదేశం శ్రేణులందరూ కూడా అమరావతిలో రాజధాని తరలిపోవడానికి వీలు లేదని చెప్పి దీక్ష చేస్తూ 200 రోజులైంది. మద్దతుగా ఈ రోజున తెలుగుదేశం శ్రేణులందరం కూడా ఈరోజు ఏదైతే రైతులు త్యాగాలు చేశారో, ఏదైతే రైతులు 64 మంది ప్రాణ త్యాగాలు చేశారో వాళ్ళకు మద్దతుగా ఈ రోజున మేము ఒక నిరసన దీక్ష కార్యక్రమం మొదలుపెట్టాం. ఒకసారి చూసుకుంటే భారతదేశ చరిత్రలోనే ఎక్కడైనా ఉందా అండి 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చి రైతులు సహకరించారు. 29,000 రైతు కుటుంబాలు ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలని చెప్పి రాజధాని నిర్మాణానికి వాళ్ళకు ఉండే భూములన్నీ కూడా ఇస్తే ఈ రోజున కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పుల్లింగ్ చేసి నిర్మాణాన్ని చేపట్టారు. కాబట్టి ఇది ఉండడానికి వీల్లేదని అతనికి ఏదైతే బుద్ధి ఉందో రివర్స్ టెండరింగ్ లాగా అతని బుద్ధి, అతని ఆలోచనలు కూడా అన్నీ రివర్స్గానే ఉంటాయి. ఆ విధంగానే ఆలోచించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ ఉండకూడదని చెప్పి వికేంద్రీకరణ అని చెప్పి విశాఖపట్నం, కర్నూలుని వెలుగులో తీసుకొని వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలో అభివృద్ధి అని చెప్పి మీరు చేస్తామని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పక్కనే ఇప్పటి పురపాలక శాఖ మంత్రిగా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరినీ ఒకటే ఆలోచించమంటూ కోరుతూ ఉన్నాను. ఇదే బొత్స సత్యనారాయణ గారు చేసిన నిర్వాహకం వల్లే కదా ఆ రోజు మన ప్రాంతానికి రావాల్సిన వోక్స్ వ్యాగన్ మహారాష్ట్రకు వెళ్ళిపోయింది. ఇదే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్లే కదా అదానీ డేటా సెంటర్ గ్రూప్ కూడా విశాఖపట్నంలో లేకుండా వెళ్ళిపోయింది. అలాగే లూలు పార్క్, లూలు గ్రూప్ ఆఫ్ మాల్స్ కూడా మనం అన్నీ కూడా చేసి ల్యాండ్ ఎక్విజిషన్లు అన్నీ ఇచ్చేసి ప్రారంభం దశలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ 2 గ్రూపులను కూడా పూర్తిగా విశాఖపట్నంలో లేకుండా తరిమేశారు. దీనివల్ల ఉత్తరాంధ్రకు రావాల్సిన సుమారు 3 లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారు. విశాఖ పాడేరు ఏజెన్సీ పరిధిలోని ఐటీడీఏ ఆవరణ ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కొట్టగొల్లి భాగ్యలక్ష్మి పూలమాల వేసి ఆవిష్కరించారు. భారత స్వతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4, 1924 మే 7 అల్లూరి సీతారామరాజు ఒక మహాజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకి తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ రామరాజ్యం అనే శక్తిని ఢీకొట్టిన అల్లూరి సీతారామరాజు విప్లవ వీరుడని కొనియాడారు.
రాజధాని అమరావతికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి 200 రోజులు పూర్తయిన సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు గాజువాకలోని పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి దీక్ష నిర్వహించారు. టీడీపీ బీసీ నేతల అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాజధాని అమరావతికి ప్రతిపక్ష నేతగా నిండు సభలో మద్దతు తెలిపిన జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావటం లేదని పల్లా అన్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు అండగా నిలవాలని కోరారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అమరావతికి జగన్ సర్కారు మద్దతుగా నిలవాలని కోరారు. తమ పార్టీ బీసీ నేతల పట్ల వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి విధానాలు వీడకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దీక్షలో మాజీ కార్పొరేటర్ పల్లా సీను, మహమ్మద్ రఫీ, గంధం సీను, గోమాడ వాసు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు పిలుపు మేరకు మరి అమరావతి రైతులకు అలాగే ఆ నిరసన కార్యక్రమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి రైతులకు సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే బీసీ నాయకులు అయినటువంటి మరి అచ్చెన్నాయుడు గారి పైన, యనమల రామకృష్ణ గారి పైన, అలాగే అయ్యన్న పాత్ర గారి పైన, ఈరోజు కొల్లు రవీంద్ర గారి పైన, అలాగే చిన్నరాజప్ప గారి పైన అక్రమ కేసులు ఏవైతే పెట్టారో వాటిని వెంటనే మరి ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు చూస్తే మరి రాష్ట్రంలో రైతులు సుమారు 200 రోజులుగా అమరావతి ప్రాంతంలో వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. కానీ ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళ యొక్క బాధలు తెలుసుకోలేదు. ఇది చాలా దారుణం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిండు సభలో ఆ రోజు అమరావతికి 30,000 ఎకరాలు ఉంటే మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పినటువంటి నాయకులు మరి ఈరోజు చూస్తే అదే నాయకులు అధికారం చేతికి వచ్చిన తర్వాత ఆ నిండు సభలో ఇచ్చినటువంటి మాటకి మరి వెనక్కి వెళ్ళడం నిజంగా ఇది దారుణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజా రాజధాని అమరావతికి పూర్తిగా మద్దతు పలుకుతూ ఆ అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విశాఖ పాడేరు ఏజెన్సీ పాడేరు డివిజన్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గ్రీన్ జెండా ఊపి ప్రారంభించారు. 108, 104 అధికారం చేపట్టిన రోజు నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి అమలు చేస్తున్న సీఎం జగన్ ఇప్పుడు అత్యవసర వైద్య సేవలు అందించే 108, 104 సర్వీసులు కూడా తనదైన ముద్ర వేశారు. మాతా శిశు మరణాలను నివారించడంతో పాటు చిన్నారుల ఆరోగ్యం కాపాడటం, వారి పౌష్టికాహార లోపం లేకుండా చూడటం, ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని సీజన్లలో ప్రబలే అంటువ్యాధులు నివారించడంకు గ్రామాలలో నివసించే వారికి కూడా అత్యాధునిక వైద్య సదుపాయం కల్పిస్తూ సేవలు అందించేలా 104, 108 సర్వీసుల్లో అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారిని వెంటనే ఆదుకునే 108 సర్వీసుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించే ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ సిబ్బంది, వైసీపీ కార్యకర్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి ఈరోజు ఐటీడీ అధికారులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. సో మన్య ప్రాంతంలోని ఆయన ఎంతో స్ఫూర్తిదాయకంగా ఇప్పుడున్నటువంటి వాళ్ళందరికీ కూడా పోరాటాన్ని నేర్పినటువంటి గొప్ప వీరుడు. ఎందుకంటే బ్రిటిష్ వారి చేత ఎంతో అణచివేతకు గురైనటువంటి మనలందరినీ కూడా ఆ బారిన పక్కకి పెట్టాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఆయన విప్లవాన్ని మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఆయన అనుచరులుగా తీసుకొని స్వాతంత్ర పోరాటంలోని మన యొక్క పాత్రను కూడా తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి గాం మల్లుదొర గారు, గాం గంటందొర గారు, పండుపడాలు గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు గారు ప్రధాన అనుచరులుగా ఉండి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప మహనీయులు. సో వాళ్ళందరి యొక్క పోరాటమే ఈరోజు మనందరూ కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెప్పేసి ఈరోజు ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు పాడేరు నియోజకవర్గానికి సంబంధించి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి 11 మండలాలు కూడా ఈరోజు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక కొత్త వినూత్నంగా ఈరోజు ఒక చారిత్రాత్మకమైన ఘట్టాన్ని ఈరోజు ఆరోగ్యపరంగా తీసుకోవడం జరిగింది. ఏదైతే జూలై వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్.
విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ, గోపాలపట్నం మరియు పెందుర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కె చంద్రశేఖర్. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్. 21x5 విద్యా స్పోకెన్ ఇంగ్లీష్, కొడతల కాంప్లెక్స్, ఎన్ఏడి కొత్త రోడ్, విశాఖపట్నం. ఫోన్ 9849730039. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ, గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ, గోపాలపట్నం మరియు పెందుర్తి. English House. Spoken English and soft skills. The most successful methods. Experienced trainers. Thousands of people trained. Many of them placed in MNCs. Learn English to be successful in any field. English House. Call 8008030033. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎంతో పారదర్శకంగా చేపడుతున్నామని అన్నారు. నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ ఆర్డీఏఓ శివజ్యోతి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ అర్హులందరికీ పారదర్శకంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, ఇసుక సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థల పట్టాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా దళారులు ప్రలోభాలకు గురిచేసినా, బెదిరించినా 1802333107 నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అర్హులైన పేదలకు జూలై 8న ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. స్థలాల జాబితాలో ఎవరి పేరు లేకపోయినా నిజమైన అర్హులకు స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా లబ్ధిదారుల లిస్టులో పేరు లేకపోతే వెంటనే వాలంటీర్ను సంప్రదించి అప్లై చేసుకుంటే 90 రోజుల్లో వారికి ఇళ్ల స్థలం కేటాయిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నవరత్నాలలో ఒక భాగంగా పేదలందరికీ ఇల్లు అనే ప్రోగ్రాము చాలా దగ్గర 30 లక్షల నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అండి. ఇది ఇంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే ఆ కార్యక్రమంలో భాగంగా మా డివిజన్లో మేము డివిజన్ మొత్తం కలిపి 20,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి జూలై 8వ తారీఖు నాటికి సిద్ధంగా ఉన్నాము. అన్ని మండలాల్లో కూడాను లేఅవుట్లు అవి సిద్ధం చేస్తున్నాము. అయితే ఇక్కడ పాయకరావుపేట గురించి ఒక ఇష్యూ అని అంటున్నారు. ఆల్రెడీ అన్ని మండలాలలాగే పాయకరావుపేటలో కూడా మేము అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. ఆ ఏరియా పెద్దగా ఉండడం వల్ల మాకు పాయకరావుపేటలో ఎక్కువ అప్లికేషన్స్ రావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లోనే మా డివిజన్లోనే అత్యధికంగా పాయకరావుపేటలోనే ఇస్తున్నాం. 2,500 ఇళ్ల పట్టాలు ఫస్ట్ ఫేజ్లో ఇస్తున్నాము. ఆ తర్వాత 2 నెలల్లోనే మళ్ళీ కూడా ఇంకొక 1,500 అప్లికేషన్స్ ఎక్స్ట్రా వచ్చాయి. అంటే ఇన్ని అప్లికేషన్స్ ఒక చిన్న మండలంలో ఫస్ట్ ఫేజ్లోనే హైయెస్ట్ ఇస్తున్నాం మా డివిజన్లో. మళ్ళీ కూడా సెకండ్ టైం అన్నీ వచ్చాయి కాబట్టి దాని మీద ఎంక్వైరీ కూడా చేయించడం జరిగింది. ఎంక్వైరీ అంటే ఏం లేదు, రెవెన్యూ పర్సన్సే చేశారు. ఆ చేసిన దానిలో కూడా కొన్ని ఎలిజిబుల్ అయినట్టు, అలాగే ఎలిజిబుల్ పర్సన్స్ ఇన్ఎలిజిబుల్ అయినట్లు కూడా కొన్ని పిటిషన్స్ మా దృష్టికి వచ్చాయి. దాని మీద డిప్యూటీ తహసీల్దార్కి ఎంక్వైరీ కమిటీ వేసి డిప్యూటీ తహసీల్దార్ని మొత్తం కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాము. ఆయన మాకు టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ మాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాము. ఇప్పుడు ఈ ప్రోగ్రాం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనరల్ సర్వీస్ లాగా ఇవ్వడం చాలా ఆనందదాయకమైన విషయము. కాబట్టి ఎవరైనా సరే ఒకవేళ మిస్ అయినా కూడా వాళ్ళు అప్లై చేసుకుంటే 3 నెలల్లోపు అంటే 90 రోజుల్లోపు మొత్తం కూడా ప్రాసెస్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు 90 రోజుల్లో ఇళ్ల స్థలం పట్టా మేము గ్యారంటీగా ఇస్తాము. ఎలిజిబుల్ వాళ్ళకి, ఎలిజిబుల్ పర్సన్స్ ఎంతమంది ఉన్నా ఏ గ్రామాల్లో ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత అయితే మా మీద ఉంది. దాన్ని మేము 100% కూడా విజయవంతం చేస్తాము. ఎవరైనా మిస్ అయిపోయినా కూడా మనం
జీవీఎంసీ 69వ వార్డు పరిధి శీలానగర్ హరిజన జగ్గయ్యపాలెంలోని వైన్ షాపును వెంటనే తొలగించాలని స్థానికులు ఆందోళనకు దిగారు. రెడ్ జోన్ ప్రాంతాల నుండి మద్యం కోసం వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అరుంధతి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందర్రావు ఆధ్వర్యంలో వైన్ షాప్ ముందు నిరసన తెలిపారు. జనావాసాల నడుమ మద్యం దుకాణాన్ని కొనసాగించడంపై మహిళలు ఆగ్రహించారు. పోలీసు వచ్చి సర్ది చెప్పడంతో శాంతించారు. స్థానికుల ఆందోళనకు సిపిఎం నేత సుబ్బారావు మద్దతు తెలిపారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో వైన్ షాపుల వద్ద పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యాయని సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. జనావాసాల నడుమ ఉన్న వైన్ షాపును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. జగ్గయ్యపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఈ వైన్ షాప్ అనేది ఈ గ్రామంలో నివసించేటువంటి మహిళలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఈ గ్రామస్తులకి గ్రామం నుంచి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఇబ్బందికరంగా తయారైంది. అసలు లైసెన్స్ ఇచ్చినప్పుడే ఈ ప్రాంతంలో లైసెన్స్ ఇవ్వడం అనేది చాలా పొరపాటు. మరి ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఇక్కడ షాప్ ఇవ్వడం అనేది, అందులో ఈ కరోనా కాలంలో ఈ కరోనా అనేది కూడా ఎవరో లెక్క చేయకుండా బయట నుంచి అనేక మంది మానవులు తీరి ఒకరి మీద ఒకరి మీద ఎక్కి కనీసం మాస్క్ కూడా లేకుండా ఇక్కడ కొనుగోలు రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ షాప్ ఆయనకి మార్కెట్ తప్పిస్తే ప్రజల యొక్క ఆరోగ్యంతో పని లేదు. ఏదేమైనా ఈ ప్రాంతంలో మాత్రం ఈ షాప్ ఉండడానికి తగదు. ఇమ్మీడియట్గా ప్రభుత్వం చర్య తీసుకుని షాప్ని ఎక్కడికైనా షిఫ్ట్ చేయండి. అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గొన ఈ రోజు 104, 108 నూతన వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 104, 108 సర్వీసులను పునః ప్రారంభించడం నిజంగా గొప్ప విషయమని, ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో 104, 108 సర్వీసులను ప్రజలకు ఎంతో అవసరమని ఎమ్మెల్యే చెట్టి పాల్గొన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇదంతా జగనన్న వల్లే జరిగిందని, అరకులోయ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి 10 అంబులెన్సులకు పూజ నిర్వహించి ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్లు, హెల్త్ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. పాల్గొనే గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎమ్మెల్యే పాల్గొనే గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. అర్కమే చెట్టి పాల్గొనే గారి నాయకత్వం వర్ధిల్లాలి. అల్లూరి ఆశయ సాధనకు కృషి చేద్దాం. సిపిఐ ఎటువంటి ఆయుధాలు లేకుండా 2 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారిని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గొప్ప దేశభక్తుడని సిపిఐ నగర కార్యదర్శి ఎం పైడ్రాజు అన్నారు. ఈ రోజు అల్లూరి 123వ జయంతి మధురవాడ గణేష్ నగర్ లో గల అల్లూరి విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పైడ్రాజు మాట్లాడుతూ విశాఖ జిల్లా పద్మనాభ మండలం పాండ్రంగిలో అమ్మమ్మ ఇంటి వద్ద జన్మించిన అల్లూరి విశాఖమన్యం ప్రాంతాల్లో అమాయక గిరిజనులు చైతన్యం చేసి ఎటువంటి ఆయుధాలు లేకుండా విల్లంబులను ఎక్కుపెట్టి 2 సంవత్సరాల పాటు గడగడలాడించిన గొప్ప స్వతంత్ర పోరాట యోధుడని కొనియాడారు. అల్లూరి సామాజిక భవనం కబ్జాదారుల నుండి కాపాడాలి సిపిఐ డిమాండ్ చేశారు. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు 123వ జయంతి సందర్భంగా మధురవాడ గణేష్ నగర్లో సిపిఐ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్నం జిల్లాలోనే పద్మనాభ మండలం పాండ్రింగ్లో జన్మించాడు. ఇదే జిల్లాలో బ్రిటిష్ వారు మంప దగ్గర, కొయ్యూరు మండలం మంప దగ్గర కాల్చి చంపి రాజేంద్రపాలెం చెట్టుకి కట్టేశారు. ఇది సిపిఐగా మేము భావిస్తున్నాం. అతను ఎటువంటి విల్లంబులు లేకుండా, ఆయుధాలు లేకుండా, మారణాయుధాలు లేకుండా విల్లంబులతోనే బ్రిటిష్ వారి మహా విప్లవ యోధుడు. అటువంటి విప్లవ యోధుడికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం మన భారతదేశ పౌరులుగా, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా వాసులుగా మన బాధ్యత. ఇంకొక పక్క ఇక్కడే మధురవాడ గణేష్ నగర్లో అల్లూరి ఆయన స్మారక భవనం కోసం కేటాయిస్తే ఇక్కడ భూ కబ్జాదారులు దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సిపిఐ దాన్ని వదిలిపెట్టదు.
మేము కలెక్టర్ గారి దృష్టికి, అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి అది ప్రజాపరం చేసేటట్టు చేయడానికి సిపిఐగా ఆయన 123వ జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జోహార్ మన్యం విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు. జోహార్ మన్యం విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు. జోహార్ స్వాతంత్ర సమర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. దేశీయంగా బంగారం ధర ఈ వారాంతపు రోజైన శుక్రవారం 48,000 పైన ముగిసింది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే 10 గ్రాముల బంగారం ధర 112 రూపాయల నష్టపోయి 48,046 వద్ద స్థిరపడింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 3 నెలల గరిష్టం పైన స్థిరపడటం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు గరిష్ట స్థాయిల లాభాల స్వీకరణతో బంగారం ధర స్వల్ప నష్టాన్ని చవిచూసింది. ఇదే వారంలో బుధవారం ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం ధర 48,982 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసింది. అయితే రికార్డు స్థాయిలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు పూనుకోవడంతో 937 రూపాయల క్షీణతను చవిచూసింది. వారం మొత్తం మీద 259 రూపాయలు లాభపడింది. అలాగే ఈ ఏడాది ప్రథమార్థంలో బంగారం ధర 25% ర్యాలీ చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో శని ఆదివారంలో జరగాల్సిన సింహగిరి ప్రదక్షిణ ఆలయ ప్రదక్షిణలను రద్దు చేసినట్లు ఈవోడీ బ్రహ్మరాంబ తెలిపారు. దేశీయంగా బంగారం ధర ఈ వారాంతపు రోజైన శుక్రవారం 48,000 పైన ముగిసింది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే 10 గ్రాముల బంగారం ధర 112 రూపాయలు నష్టపోయి 48,046 వద్ద స్థిరపడింది. జీవీఎంసీ 69వ వార్డు పరిధి షీలానగర్, హరిజన జగ్గయ్యపాలెంలోని వైన్ షాపులను వెంటనే తొలగించాలని స్థానికుల ఆందోళన. ప్రజా రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 200 రోజులకు చేరుకున్న సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు నజీర్ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని కోసం అమరులైన వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.